అక్కడ అమ్మ తనకి పాలిస్తున్నది కింద దింపేసి పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయని వెళ్ళిపోయిందని కోపం వచ్చి ముక్కు పుటాలు ఎగరేసేసి ఎర్రగా అయిపోయి చిన్ని కృష్ణుడు నల్లటి వాడు పట్టుదట్టి కట్టుకుని కొప్పేసుకుని దానికి ముత్యావసరాలు కట్టుకుని చేతిలో వేణువు పట్టుకుని అమ్మా అమ్మా నేను ఆడుకోవాలి, నాకు ఆకలేస్తోంది, పాలిమ్మంటే సగం పాలిచ్చి పాలు దింపుకోవడానికి వెళ్ళిపోతావా, నేనంత నీకు తక్కువైపోయానా, పొయ్యి మీద పాలు ఎక్కువైపోయాయా అని కోపం వచ్చేసి అక్కడ ఉన్న ఓ రాయి, అంటే కొండ కదిలిపోకుండా రాళ్ళు పెడతారు, ఆ రాయి ఒకటి తీసుకుని అమ్మ చల్ల చేస్తున్న కొండకేసి కొట్టాడు. కొండ పగిలిపోయి వెన్న ముద్దలతో పాటు ఆ మజ్జిగ అంతా ఒలికిపోయింది. మజ్జిగ ఒలికిపోతే తుడుచుకోవడం మరీ కష్టం. తెలిసి తెలియని ఇంటి ఆయన తీసుకొచ్చి గబగబా దాన్ని తుడిచేసే ప్రయత్నం చేస్తే కాళ్ళు జారి పడిపోతారు. దాని మీద బియ్య పిండో ఏదో వేసి ఒత్తుకోవాలి తప్ప, లేకపోతే మజ్జిగ ఒలికిపోతే చిక్కటి మజ్జిగ తొలవడం చాలా కష్టం. తర్వాత తడి జరిగితే కాళ్ళు జారిపోతుంది. అది చూసి పాపం యశోద రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతోంది, ఎంత అల్లరి చేస్తున్నాడు, నేను ఇలా వెళ్ళి పాలు దింపొచ్చే లోపల కుండ పగలగొట్టేశాడు అని చూసింది. ఎక్కడున్నాడు, ఎక్కడా కనపడలేదు. చుట్టుపక్కల గోపకాంతలందరూ చోరలీల చేస్తున్నాడు, వెన్న తినేస్తున్నాడు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మ పోయదమెక్కడికైదను మాయన్నుల సురభులాన మంజులవాణి అని వచ్చి చెప్తున్నారు. ఇవాళ ఈ కృష్ణుణ్ణి ఎలాగైనా పట్టుకుంటాను, కట్టేస్తాను, కొట్టేస్తాను. లాలనమున బహుదోషము లూలింప్రాపించు తాడనోపాయములంచాల గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పద్యం బరయను. నా పిల్లాడు లేక లేక పుట్టాడనుకుంటే ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటారు రాయలు వారు. మా ఇంటి దీపమే ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దెట్టుకుంటే మూతి కాలిపోతుంది. అట్లా లేక లేక పుట్టాడని ముద్దు చేస్తుంటే వీడి అల్లరి ఎక్కువైపోతోంది, అందుకని వీడిని ఇవాళ కట్టేస్తాను, కొట్టేస్తానండి.